మూవీలో హీరో అప్పుడే లేత వయసులోకి వచ్చి ఎదురింటి ఆంటీ మీద కన్నేస్తాడు. మరి ఆంటీ ఇంత లేత వయసు కుర్రోని ఊపుకునిద్దా? మొగుడున్నా సరే వాడొద్దని చెప్పి వీడితో రోజు మంచానికి మంచం మీద దడదడ అనే కార్యక్రమం కానిస్తూ ఉంటుంది. ఇన్ని దడదడలాడిస్తుంటే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ బాగా పెరగడానికి అబ్బాయికి ఇంకొక అమ్మాయిని ఎతికిస్తుంది. ఈ ఇద్దరిని వీడు ధనాదన్ దంచుతూ ఉంటే అద్దరిపోయే ట్విస్ట్. ఈ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూసి వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే నియో అనే మన హీరోని చూపిస్తూ ఉంటాడు. అప్పుడే బాబు కొత్తగా సిటీలో ఎంటర్ అయ్యి వాళ్ళ అన్నయ్య అడ్రస్ తెలియక అడ్రస్ వెతుకుతూ వెళ్తాడు. ఎలాగైతేనే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య నైట్ డ్యూటీలు ఎక్కువ చేయడం వల్ల నిన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయాను రా అని చెప్పి మనోడు చెప్తాడు. నైట్ డ్యూటీలు అంటే ఇంకేంది అనుకున్నారు? అదే మనోడితో మాట్లాడుతున్న టైంలో మంచి టైం ఆడుతున్న ఒక పాప అన్నయ్య దగ్గరికి వస్తుంది. మ్యాటర్ ఏంటంటే అన్నయ్య ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడు. అది ఎలాంటి రిలేషన్షిప్ అంటే హీరోకి తన రూమ్ చూపించి ఆ ఇంట్లో ఉన్న పని మనిషి మరియాన్ని పరిచయం చేసి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవరా అంటాడు. ఈ రూమ్ లోకి వచ్చి ఈ పాపని రిలేషన్షిప్ లో ఉన్నాడు కదా వేడి పుట్టిద్దామని ట్రై చేస్తే పాప నాకు వేడి పుట్టలేదు అంటుంది. వాడు ఇక వీళ్ళకి పని చెప్పడంతో ఇంకేముంది ఊపి వచ్చేసింది. కమాన్ అని గట్టి అరుపులతో దడదల్లాడిస్తూ ఉంటే ఆ పక్కనే మనోడు ఈ మాటలు ఈ సౌండ్లన్నీ వింటూ ఆడికి మూడొచ్చేసి అక్కడే ప్యాంట్ ఓడి తీసి చేతికి పని చెప్తాడు. అయితే ఇదంతా ఇంట్లో పని మనిషి ఉందిగా మరియాను చూసేసి పాపం బాబు బాగా కష్టపడుతున్నాడు, అయిపోయిన తర్వాత బాధపడకూడదని టిష్యూ పేపర్ సైలెంట్ గా అక్కడ పెట్టి సిగ్గుతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక అంతా గప్చిప్ సైలెంట్ గా అయిపోయిన తర్వాత హీరోని వాళ్ళ అన్నయ్య రెస్టారెంట్ తీసుకొచ్చి నేను కొద్ది రోజుల్లో నీకు జాబ్ ఎత్తికి పెడతానా, అప్పుడు దాకా ఊర్లో తిరిగి ఎంజాయ్ చేయరా అంటే ఈడు లేత ఏం కదా ఊరుకోదు. ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఎదురింటి ఆంటీ మంచి అందంగా పెద్ద సరుకులతో కనపడుతుండేసరికి మనోడిది లోపల వేసి నాట్యం చేస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే పట్టేసేయాలని. పాప పేరు లివ్య. బజార్కి వెళ్ళి సామాన్లు కావాల్సిన కొనుక్కొని వస్తుంది తన పని మనిషితో. తన హస్బెండ్ ఫోన్ చేసి ఈ పాపకి రాత్రి నేను తొందరగా వస్తాను భోజనానికి, ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాం అని చెప్తాడు. ఇక అలా ఫోన్ కట్ చేయగానే పని మనిషి తీసుకొచ్చి ఒక ప్యాకెట్ ఇస్తుంది. ఆ ప్యాకెట్ లోంచి హీరోయిన్ పాప ఒక ఇంజెక్షన్ తీస్తుంది. అది తీసి లోపలికి వెళ్ళిపోగానే ఇక్కడ బాబుకు లోపల మొదలైందిగా రచ్చ. పాపుకోలేక ఇంట్లో పని మనిషిని అడుగుతాడు. ఎదురు మంచి టెంటర్లు ఆడుతున్న ఆంటీ ఉంది. ఏంటి ఆవిడ ఏంటి అసలు కథ అంటే అప్పుడే వాళ్ళ అన్నయ్య ఇక్కడికి వచ్చి నానా నువ్వు చాలా కార్చుకుంటున్నట్టున్నావు పాప మీద, ఎంత వీలైతే అంత దూరంగా ఉండు నీకే మంచిదని వార్నింగ్ ఇస్తాడు. లేత ఏం కదా ఊరుకోదు అసలు. పని మనిషి వెళ్ళిపోతా తలుపేసుకోండి బాబు నేను వెళ్ళిపోతున్నా అని చెప్తే బయటికి పాపం సెండ్ ఆఫ్ ఇచ్చి మనోడు లోపలికి వస్తున్న టైంలో ఆంటీ హస్బెండ్ బాడీ గార్డ్ కనపడతారు. ఇంట్లో పని మనిషి ఆ బాడీ గార్డ్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఆంటీ మూడు ఇంట్లోకి వచ్చాడు కదా అంతా వేడిగా ఉంది రా అంటే ఆ వేడి కాదు నేను ఇంకో వేడిలో ఉన్నా అని చెప్పి బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి జంతువు కన్నా దారుణంగా ధడేలు అని చేస్తూ ఉంటే పాపకి ఏం రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా ఊపించుకుంటుంది. వీడు దాహం చూస్తుంటే ఎన్నాళ్ళ నుంచో దాచి పెట్టుకొని ఒకేసారి బయటకు తీసినంత కామంతో కోరిక తీర్చేసుకుంటాడు. ఈడు అయిపోయిందని మళ్ళీ పని మీద వేరే దేశం వెళ్తున్నా అని చెప్పడంతో నాకు కొద్దిగా డబ్బులు కావాలంటుంది. ఆడిచ్చేస్తాడు. మళ్ళీ అంటుంది అన్నం తినేలని, నా వేడి చల్లారింది నీ అన్నం కూడా చల్లారిపోయింది నాకేం వద్దని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు ముగుడు పిల్లలు అయినప్పటికీ హీరోయిన్ పాపకి కేవలం డబ్బుల కోసం అతను హస్బెండ్ పెళ్లి చేసుకుంది. వాడు వచ్చి డబ్బులు వేసుకోవడం డబ్బులు ఇవ్వడం పాపను రాయల్టీగా చూసుకుంటూ ఉంటాడు. సో ఇక చేసేదేం లేక అక్కడే ఉండిపోతుంది. ఇక హీరో గాడికి ఏమో ఎట్లాగైనా సరే పట్టేయాల్సిందే. బయటికి రాగానే పని మనిషి అప్పుడు ఇంట్లోకి వస్తుంది. అప్పుడే ఆంటీ మీద కన్నుపడుతుంది. ఆంటీ ఓ ప్యాకెట్ డబ్బులు ఓ వ్యక్తికి ఇస్తుంది. రాత్రి ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకుంది కదా అయ్యే. ఇక అక్కడి నుంచి ఇంట్లోకి రాగానే బాబు బోనస్ పాయింట్ దొరికింది. ఈ అన్నకి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఆ పాప తన ఫ్రెండ్ పిలిపించింది. నా బాయ్ ఫ్రెండ్ తమ్ముడు ఉన్నాడు నిన్ను మామూలు సుఖపెట్టాడు మంచి లేత ఎమ్మగాడు అని చెప్పి మెల్లగా టాపిక్ ని హీరో గాడికి చెప్తే వాడు ఫస్ట్ కొద్దిగా ఇష్టపడ్డు గాని ఈ పక్కనున్న పాప మెల్లగా దూవటం స్టార్ట్ చేస్తుంది. ఇంకేముంది ఊపటంలో నేనే తోపని ఊపేస్తాడు. అన్నేమో ఒక పక్క గదిలో దడదల్లాడిస్తుంటారు. అలా అన్న తమ్ముళ్ళు ఇద్దరు పూర్తిగా మంచాన్ని ఎరగొట్టిన తర్వాత హీరో పక్కన పడుకున్న పాప తనకు కావాల్సిన వరకు ఏదో చెప్తుంది. నేను ఎటువంటి రిలేషన్ లో ఉండాలనుకోవట్లేదు, కేవలం దెబ్బల కోసమే నీతో కనెక్ట్ అయ్యాను, నీకు ఇష్టమైతే చెప్పు రోజు అభిలేసుకుందా ఉంటుంది. బాబుకు కావాల్సింది కూడా అదేగా. ఇద్దరు ఆంటీ మీద కన్నేసాడు. ఇంకెందుకు ఈ అంకుల్ కూడా మళ్ళీ వచ్చాడు. ఆంటీ పాప అన్నం పెడుతుంది. ఈసారి ఏంటి డబ్బులు ఏం చేసావంటే మా తమ్ముడు వచ్చాడు ఇంటికి వాడికి ఇచ్చి పంపించేశాను, నాకు ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదని చెప్తుంది. ఇంకేముంది తిన్న తరిగేదాకా మంచం మీద ఊపేస్తా అని చెప్పి గట్టిగా ఊపేస్తాడు ఆంటీకి. ఇంకా అంకుల్ గడికి మళ్ళీ వేరే పని వచ్చిందని వేరే దేశం వెళ్ళిపోతాడు. ఇంట్లో పని మనిషి కూడా తన సెలవు కావాలని తన ఊరు వెళ్ళిపోతుంది. ఇదే టైంకి హీరోయిన్ కి ఫోన్ వస్తూ ఫోన్ మాట్లాడుతుంటే బయట ఈడు గేటు కాడ కాపల కుక్కలాగా సొంగగార్చు చూస్తున్నాడుగా ఇప్పుడు తిరిగి చూసిద్దా అని మనోడు కూడా అనుకున్నది జరిగిపోతుంది. పాప చూసి ఒక స్మైల్ ఇచ్చేస్తుంది. అదేంటో మరి ఈడి కోసమే పాప వెయిట్ చేస్తున్నట్టు రాత్రి రావంగానే ఇంట్లో పని మనిషి ఆంటీ ఇంట్లో లైట్ పోయిందంట నువ్వు వెళ్ళి లైట్ వెలిగిస్తావా అని అడిగితే నాకు కావాల్సింది అదే లైట్ లేనిది ఇల్లు మొత్తం తగలబెట్టేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళి లైట్లు వెలిగించి మెల్లగా మాటలు మొదలు పెడతారు. ఈ పాప కూడా ఇక అడ్వాన్స్డ్ అయిపోయి మనోడిని ఫుల్ గా మాట్లాడేసి టీలు కాఫీలు అన్ని
ఇచ్చేసి నెంబర్ కూడా ఇచ్చి అవసరమైనప్పుడు ఫోన్ చేస్తా పెట్టుకో అంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం అన్న తమ్ముళ్ళు ఇద్దరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే హీరోయిన్ ఆ కుర్రోడితో కనపడుతుంది. డబ్బులు ఇచ్చింది కదా అతని తమ్ముడని, అతనితో. ఇక అన్నయ్య ఉన్నాడని భయంతో పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకేముంది, మొదలైంది రచ్చ. రాత్రి అవగానే ఆంటీ బాబుని పిలిపించి మందిచ్చి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. నేను నిన్ను ఒక అబ్బాయితో చూసాను పొద్దునంటే వాడు నా తమ్ముడు అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ నా ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది, అందుకనే తను చేసుకున్న మొగుడుతో బాధలు పడిపోతున్నాను, వాడు మరీ దారుణంగా చేస్తాడు జంతువులాగా, తట్టుకోలేకపోతున్నానని చెప్పి మంచం మీద తీసుకెళ్లి మనోడితో మొగుడొద్దు లవరే ముద్దు అని చెప్పి గుహలో గట్టిగా గుదిలేస్తాడు. ఆంటీ పాపకి ఇది బాగా నచ్చుతుంది. మొదటిసారి తనకి ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు ఒకడు సాటిస్ఫై చేశాడని. అయితే పాపం బాబుకు తెలియంది ఏంటంటే వీడిని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అంకుల్ గాడు మామూలుడు కాదు, ఒక గ్యాంగ్స్టర్. వీడికి ఊరు మొత్తం మనుషులు ఉన్నారు. నెక్స్ట్ డే ఈ హీరోయిన్ లో పని మనిషి ఈ అంకుల్ గాడు బాడీ గార్డ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఈ పాపకేంటో మరి దాన్ని వేయలేదనో మరి ఏంటో గాని అక్క బాత్తో బాడీ గార్డ్ తో చెప్తుంది, మీ ఓనర్ ని మా ఓనర్ తమ్ముడు గట్టిగా దడదల్లాడిస్తున్నాడు అంటే నువ్వేం బాధపడ మాకు, మా ఓనర్ గాడికి ఊరు నిండా మనుషులు ఉన్నారు, మా ఓనర్ మీద ఊరు నిండా కళ్ళే అని చెప్తాడు. ఇంక అంకుల్ గాడు వచ్చి ఆంటీతో కూర్చొని ఫుడ్ తిని వెళ్ళిపోతాడు. ఆడి వెళ్ళిపోవడం ఆలస్యం మళ్ళీ మన లేత ఎమ్మని పిలిపించుకుంటుంది. ఆడి లేత ఎమ్మ హీరోయిన్ బాగా నచ్చింది. ఎందుకంటే మొగ్గని పువ్వు చేయడానికి. హీరో గాడు ఉడుకు రక్తం కదా, ఆంటీ పువ్వు బాగా నచ్చింది. గట్టిగా దడదల్లాడేసి అంకుల్ గురించి వివరాలు అడుగుతాడు. హీరోకి మైండ్ పోయి ఒక విషయం చెప్తుంది, నన్ను నీ నుంచి చాలా దూరం తీసుకెళ్లిపోతున్నాడు, నిన్ను కలనంత దూరం. ఇది గనక జరగకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పిన పని చేస్తే మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండదని చెప్పడంతో ఏంటని అడుగుతాడు. ఇదిగో ఇంగ్లీష్ చూసావా, ఇది విషయం, ఇది గనక నువ్వు అంకుల్కి ఇచ్చేస్తే మన ఇద్దరం ప్రశాంతంగా ఉండటంతో వాడికి వాట్సాప్ అయిపోయి ఏది నువ్వు మాట్లాడుతున్నావని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తాడు. ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చాడో అంకుల్ గడ మనుషులు ఊరు నిండా ఉన్నారు చెప్పాయి కదా, వాడిని వీడియో తీస్తారు. నెక్స్ట్ డే హీరో జాబ్ వచ్చిందని ఆనందంగా ఇంటికి వస్తుంటే కొంతమంది కిడ్నాప్ చేసి ఓ డెన్లో కట్టేస్తారు. కళ్ళు తెరిచి చూస్తే ఉంది అంకుల్ గాడు. ఏంద్రా నువ్వు చేసేది, నీ లేనప్పుడు నా పెళ్ళం అంతా అడిగితే సారీ అంకుల్ అంటాడు. ఏంద్రా సారీ అని చెప్పి గప్ప రెండిచ్చి గన్ను తీసి వాడి గన్ను మీద పెట్టి ఇంకోసారి ఆడి పెళ్ళంతా గనిస్తే గనక ఈ గన్నుతో నీ గన్ను గాల్చేస్తారని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇంటి దగ్గర తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆంటీ పని వెళ్ళటంతోనే పాపను పిచ్చ కొట్టుడు కొట్టి వీడు పెద్ద సైకో లాగా ఉన్నాడు. ఆ కొట్టడంతోనే దెబ్బలు కూడా వేసేసి గట్టిగా అరుపులు ఇప్పిస్తూ ఉంటాడు. ఆ అరుపులు రోడ్డు అంతా వినపడుతూ ఉంటాయి. బయట ఉన్న బాడీ గార్డు హీరో పని మనిషి చూసినా ఎవ్వరూ లోపలికి వెళ్లే సాహసం చేయరు. ఇంకా అరుపులు హీరో ఇంట్లో కూడా వినపడతాయి. హీరో వాళ్ళ అన్న నోరు మూసుకొని ఇక్కడే ఉండండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళదని తన గర్ల్ ఫ్రెండ్ కి హీరోకి వార్నింగ్ ఇస్తాడు. నువ్వేమన్నా ఆవేశపడి చేస్తే నాన్న నిన్ను కూడా చంపేస్తాడు, సైలెంట్ గా ఉండు తర్వాత చూసుకుందాం అంటాడు. అంత అయిపోయిన తర్వాత హీరోయిన్ పాప హీరో దగ్గరకు వస్తుంది. ఎందుకంటే పాపం హీరో కూడా ఇలా జరిగిందని తెలుసుకొని ఎలా ఉన్నాడో చూడటానికి వచ్చింది. ఇది ఎంత జరగడంతో మనోడికి ఆవేశం వచ్చేస్తుంది హీరో గాడికి. నువ్వు చెప్పినట్టు నీకు హెల్ప్ చేసేస్తా అని చెప్పి డీల్ ఓకే చేస్తాడు. ఇక రాత్రి అంకుల్ రాగానే అంకుల్ మందులో మొత్తం మందు కలుపుతుంది. అది తాగిచ్చి ఫుల్గా కడుపు నిండి అన్నం పెట్టి గదిలోకి తీసుకెళ్లిపోతుంది. వేడి పుట్టడం స్టార్ట్ చేయగానే అంకుల్ గాడు పాప లైన్ లోకి వచ్చేసింది నిన్న దెబ్బలు కనుకొని కొద్దిగా ఒక స్టెప్ వేయగానే ఆ మత్తు మందు పనిచేసి మంచం మీద పడిపోతాడు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా హీరోని పిలిపించేస్తుంది. ఇంజెక్షన్ ఇద్దామని హీరో గారి దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ మెలకు వచ్చేస్తుంది అంకుల్ కి. ఈడు పూర్తిగా కోలుకొని హీరోయిన్ చంపేస్తూ ఉంటే హీరో గాడు ఇంజెక్షన్ తీసుకొచ్చి అంకుల్ మెడలో పొడిచేస్తాడు. ఇంకేముంది విత్ ఇన్ సెకండ్స్ లో చచ్చిపోతాడు. ఆంటీ నువ్వు ఈ కేసులో ఏమి ఇరుకోదు నేను చూసుకుంటా అని చెప్పి హీరోని పంపించేస్తుంది. నెక్స్ట్ డే నిద్ర కళ్ళతో బయటకు వచ్చిన మనోడికి డ్రాయర్ కూడా మార్చుకోనికుండా పోలీసులు వచ్చి తీసుకెళ్లిపోతారు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ పాప తన తమ్ముడు అని చెప్పింది కదా ఆ క్యాండిడేట్ తో కనపడుతుంది. బ్యాగ్ నిండా డబ్బులు వేసుకొని అంకుల్ గారి దగ్గర ఉన్న డబ్బులు కొట్టేసి వీడితో కలిసి జంపు. మ్యాటర్ ఏంటంటే వీడి తమ్ముడు కాదు తన బాయ్ ఫ్రెండ్. ఇద్దరు ప్లాన్ ప్రకారం అనుకొని హీరోని ఇరికిచ్చి విజిల్ వేసుకుంటూ ఆ దేశం దాటి వెళ్ళిపోయారు. మూవీ ఎండ్ అయిపోయింది.